చెప్తా అంటాడు, సజీవ యాగంగా మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోండి. ఎంత అద్భుతమైన మాట అండి ఇది. నన్ను వాక్యం ఆలకిస్తున్నాను, నీవు ఏ రీతిగా ఉన్నా ఒకసారి ఆలోచన చేయి. నీ ఆనందంతో, నీ ఆలోచనతో, నీ సంతోషం కోసం బ్రతుకుతున్నావే, దేవునికి గుండు కోత మిగిలించి రోజు కోతైనా రోజు దేవుడి యొక్క హృదయాన్ని నలగొడతావా? రోజు దేవుణ్ణి బాధ పెడతావా? రోజు దేవుణ్ణి పట్టించుకోవా? చూసారు ఎంత కష్టపడ్డాడని దేవుడు. ఏం గుర్తుండదు, అందుకని దేవుడు చూస్తున్నాడు. గుండు కోత మిగిలించి నన్ను బాధ పెట్టి నువ్వు సుఖపడదాం అనుకున్నా నీవు బ్రతకలేవు. అందుకని ఏమన్నాడండి, నాకు వేరుగా మీరుండి ఏమీ చేయలేరు అన్నాడండి. చేస్తాం 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 చేస్తామని అనుకుంటుందండి లోకం, చివరికి గోతులోకి పోతుందండి, చచ్చిపోతున్నారండి. ద గ్రేట్ అలెగ్జాండర్ చేస్తాను 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 అన్నాడు, చివరికి చచ్చిపోయేటప్పుడు అన్నాడు, 2 చేతులు పైకెట్టి సమాధి చేయండి అన్నాడు. ఎందుకంటే ఖాళీ, జీరో. వాక్యం ఆలకిస్తున్నా, నీవు ఏం మిగిలించావు మా దేవుడికి? గుండు కోత మిగిలించావు.